హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీ గురించి సస్పెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్ పెడుతున్నారు. చూద్దాం అవి నిజమవుతాయో లేదో. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. నేను లాస్ట్ టైం నిఖిల్ సార్ అలా అండర్ గ్రౌండ్ నుంచి పైకి రావటం చూశాను. కానీ అప్పటికే నువ్వు వెళుతుండటంతో ఆ టైంలో నేను అక్కడ ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదని నీతో పాటు వచ్చేసాను. లోపల ఏదో జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. పద వెళ్దాం అంటూ ఇద్దరు జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ లోపలికి వస్తారు. సాత్విక కంటే నేహ చాలా డేర్ అండ్ డాషింగ్ గర్ల్. అందుకే సాత్విక వెళదాం అనగానే వెంటనే వెళ్దాం అని అంటుంది నేహ. నిఖిల్ వెళ్ళిన ఒక 2 నిమిషాల తర్వాత ఇద్దరూ కూడా ఆ ద్వారం గుండానే ఒక్కొక్క అడుగు అక్కడ ఉన్న మెట్ల ద్వారా కిందకు నడుచుకుంటూ వస్తారు. పాపం అలా వెళ్ళడం ద్వారా తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయో ఆ క్షణం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. తెలుసుకొని ఉంటే అలా అడుగు ముందుకు వేసేవాళ్ళు కాదేమో. అలా చెయ్యటం వల్ల కొంత మంచి సమాజానికి చేస్తే, కొంత చెడు వాళ్ళ జీవితానికి వాళ్ళే చేసుకున్నట్లుగా అయ్యింది. అలా 4 అడుగులు ముందుకు వేసేసరికి గుప్పుమంటూ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అక్కడ నుంచి వాళ్ళ ముక్కు పుటాలకు తగిలింది. ఆ వాసన ఏంటి అనేది క్లారిటీగా ఇద్దరికీ అర్థం కాలేదు. కానీ ముక్కులు పగిలిపోతున్నాయేమో అనిపించింది ఇద్దరికి. అక్కడ నిఖిల్తో పాటుగా చాలామంది ఉంటారు. కానీ ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఇద్దరికీ అర్థం కాదు. అండర్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉన్నట్లుగా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇద్దరు పూర్తిగా అడుగు ముందుకు పెట్టాలి అంటే వాళ్ళలో ఉన్న ధైర్యం చాలదు. కానీ అక్కడ వాళ్ళ మాటలు విని వాళ్ళ అడుగులు ఇక ముందుకి కూడా పడవు. ఏంటి నిఖిల్, ఈసారేంటి ఇంత త్వరగా వచ్చావు అని అడుగుతాడు లోపల ఉన్న ఒక వ్యక్తి. ఏం చెప్పమంటారు సార్, బయట మనకి సరుకు ఎక్కువగా అవసరం అవుతుంది, అందుకే ఇలా రావాల్సి వచ్చింది అని సింపుల్గా అన్నాడు. ఇక ముందు రోజుల్లో మన సరుకు ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అయినా మనం ఇక్కడ తయారు చేస్తున్న డూప్లికేట్ మెడిసిన్స్ ఈ హాస్పిటల్లో వాడటం లేదు కదా, మరి ఇక అంతగా వచ్చే అవసరం ఏంటి అని అక్కడ లోపల ఉన్న వ్యక్తి అడిగాడు. మన హాస్పిటల్లో పెడితే ఇక్కడ జరిగేది అంతా బయటకు తెలుస్తుంది అని వాడటం లేదు. కానీ బయట హాస్పిటల్స్ మాత్రం దాదాపు 60% మన మెడిసిన్సే వాడుతున్నారు. ఆ మెడిసిన్స్ ఎక్కడి నుంచి తయారై వస్తున్నాయని ఆ హాస్పిటల్ వాళ్ళకు తెలియదు. అలానే ఇంకా ఎవ్వరికీ తెలియదు. మన వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉండటంతో ఒకవేళ కేసు పెట్టినా కూడా ఆ కేసు పెట్టిన వాళ్ళు ఉండరు, ఆ కేసు ఉండదు. ఇక మనం ఎలా బయటపడతాం అని నవ్వుకుంటూ ఉంటారు. సాత్విక భయంగా ఆ మాటలు వింటూ ఉంది. కానీ నేహ మాత్రం చాలా తెలివిగా ఆ మాటలన్నీ వింటూనే తన ఫోన్లో రికార్డ్ చేస్తూ వీడియో కూడా తీస్తుంటుంది. అయినా ఈ మెడిసిన్స్ వల్ల ఎంతో లాభం, కొంత లాభమే కదా. కానీ అదిగో మరోవైపు జరుగుతున్న ఆ డ్రగ్స్ బిజినెస్ కంటే లాభం ఇంకేమైనా ఉంటుందా? కొత్త డ్రగ్స్ మనమే తయారు చేస్తున్నాం. అసలు ఈ రకంగా తయారు చేయడంలో ఉన్న ఆనందమే వేరు. అదిగో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డ్రగ్స్ని తీసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్న వాళ్ళే అంటూ కొంతమంది బెడ్ మీద పడుకున్న వాళ్ళని చూపిస్తాడు. అలానే పక్కన పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఒక నలుగురు కాళ్ళకి చైన్స్తో కట్టేసి ఉన్న వాళ్ళని చూపిస్తాడు. హ హ హ అని నిఖిల్ గట్టిగా నవ్వుతూ, వాళ్ళు అనుభవిస్తున్నారుగా బాగా, బయట ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇటువంటి డ్రగ్స్ కోసం చాలామంది యువత అని నవ్వుతూ చెప్పి, నా సహాయం ఏమైనా ఉందా? సరుకు ఇంకా త్వరగా మీరు పూర్తి చేయాలి, అందుకే ఆ విషయం చెప్దామని వచ్చాను అని అన్నాడు. సరే ఈసారి త్వరగా పూర్తి చేసే పనిలో ఉంటాం. మనకు లాభం వస్తుంది అంటే పని స్పీడప్ చేయకుండా ఎందుకు ఉంటాం అని ఇద్దరూ కూడా రకరకాలుగా డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా నేహ వీడియో తీస్తూ ఒక అడుగు ముందుకు వేస్తుంది. అక్కడ ఒక చిన్న చెక్క లాంటి వస్తువు ఉండటంతో దాని మీద కాలు వేయటంతో జారి స్లిప్ అవుతుంది. కానీ సాత్విక అప్రమత్తంగా ఉండి ఆమెను పట్టుకోవటంతో కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. కానీ అప్పటికే వాళ్ళు అక్కడ ఉన్న నేహాని చూస్తారు. సాత్విక పైకి ఉండటంతో వాళ్ళకి సాత్విక కనిపించదు. కానీ నేహ మాత్రం
కొంతవరకు కనిపిస్తుంది. వాళ్ళు చూశారు ఆ సౌండ్కి అని అర్థమై వెంటనే ఇద్దరు స్పీడ్గా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. సాత్విక ముందు బయటకు వెళ్ళిపోతుంది. నేహ అక్కడ నుంచి అడుగు బయట పెడుతుంది అనగా నిఖిల్ నేహాని పూర్తిగా చూసేస్తాడు. తనకి అర్థమైపోతుంది నేహ అక్కడ ఉన్నది అన్నీ చూసేసింది అని. కాకపోతే వీడియో తీసింది అని మాత్రం వాళ్ళకు తెలియదు. అతను ఆ రూమ్లో నుంచి పూర్తిగా బయటకు వచ్చేసరికి సాత్విక నేహ ఇద్దరు కూడా వాళ్ళకు కనపడకుండా ఒక పక్కన దాక్కుంటారు. ఇద్దరిలో మాత్రం గుండె చాలా స్పీడ్గా జెట్ స్పీడ్ అయితే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఊపిరి కూడా బయటకు రాకూడదు అని నోటికి చేతిని అడ్డం పెట్టుకొని మరీ కష్టంగా సౌండ్ బయటకు రాకుండా ఆపుకుంటూ ఉంటారు. ఆ పక్కనే నిఖిల్ తిరుగుతూ ఉండటంతో నిఖిల్ చుట్టూ చూసి ఎక్కడ నేహ కనిపించకపోవటంతో ఎక్కడికి వెళుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ విషయం ఎక్కడైనా తెలియాలి, అప్పుడు కదా దాని పని ఉండేది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుంటూ లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ కంగారు పడద్దు, ఈ విషయం ఎక్కడికి వెళ్లకుండా నేను జాగ్రత్త చూస్తాను అని వాళ్ళకు చెప్పి మరలా అసలేమీ జరగనట్లుగా బయటకి వచ్చి కాలేజీ లోపలికి వెళ్ళిపోతాడు. నిఖిల్ అటు వెళ్ళిపోవడంతో సాత్విక నేహ ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకుంటూ బయటకు వస్తారు. సాత్విక గుండెల మీద చేతులు వేసుకుంటూ, అమ్మో మన నిఖిల్ సార్ ఇటువంటి వారా, నేను అస్సలు అనుకోలేదు. మనం ఏదైనా అడిగినా చాలా హెల్ప్ చేస్తుంటారు. మొన్న నేను డ్రగ్స్కి సంబంధించిన బుక్స్ అడిగితే ఇటువంటి బుక్స్ ఎక్కడా దొరకవు, నీకు చాలా ఉపయోగపడతాయి అంటూ నాకు ఇచ్చారు. కానీ సార్ ఇటువంటి పనులు చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేహ నవ్వుతూ, నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా ఏంటి? సార్ గుట్టంతా కూడా ఇదిగో ఈ ఫోన్లో నేను రికార్డ్ చేశాను. మనం ఇప్పుడు దీనిని కానీ ఎవరికైనా ఇచ్చామంటే ఖచ్చితంగా ఇక్కడ జరిగేదంతా కూడా బయటపడుతుంది. ఇప్పటికే దీనివల్ల ఎంతోమంది నష్టపోయారు, నష్టపోతూనే ఉన్నారు. కానీ మనం మాత్రం గ్రహించలేకపోతున్నాం. ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇలా ఎలా చేయగలుగుతున్నారు? అందరి ప్రాణాలను కాపాడాలి అని డాక్టర్ వృత్తిలోనికి వస్తారు. కానీ నిఖిల్ సార్ మాత్రం అందరి ప్రాణాలతో చెలగాటమాడుతూ మనీ సంపాదించాలి అనుకుంటున్నారు. అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నారు? దీనివల్ల ఎంతోమంది చనిపోతారు అని ఒక రకమైన భావోద్వేగంతో చెప్తుంది. నేహ వెంటనే ఇదిగో నీకు ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాను అంటూ వీడియోని ఫార్వర్డ్ చేసి ఆ తర్వాత అంతా సేవ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత వెంటనే తన ఫోన్లో నుంచి సాత్విక ఫోన్లోనికి పంపించినట్టుగా కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా డిలీట్ చేసేస్తుంది. సాత్విక అయోమయంగా ఏంటే అలా చేస్తున్నావని అడగటంతో నీకు తెలియదులే అంటూ తనకు తెలిసిన టెక్నాలజీతో తన దగ్గర కూడా ఒక వీడియో ఉంది అని ఎవరికీ తెలియకుండా పాస్వర్డ్తో జాగ్రత్త పరుచుకుంటుంది. ఇక మనం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న యష్మిన్ రుద్ర దగ్గరకు వెళ్ళిపోదాం. యష్మి మాత్రం ఆ సినిమా చూస్తూ మధ్య మధ్యలో చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి భయమేస్తుందా అని చాలా క్యాజువల్గా వెటకారంగా అడుగుతాడు రుద్ర. హర్రర్ సినిమా చూస్తే భయం కాకపోతే బఠానీలు వస్తాయా లేకపోతే పాప్కార్న్ చేతిలోకి వస్తుందా అని ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా అతను చెప్పినట్లుగానే వెటకారంగా సమాధానం చెప్తుంది. అబ్బో వెటకారమే, అది కూడా నాతోనే అని అంటాడు రుద్ర. ఏ నువ్వేమైనా కొండ మీద నుంచి దిగి వచ్చావా అంటూ మరలా సినిమా ఇంట్రెస్టింగ్గా ఉండటంతో స్క్రీన్ వైపు చూస్తుంటుంది యష్మి. భయం వేస్తుందన్నా మరలా సినిమా చూస్తున్నావు, నచ్చిందా అని అడిగాడు రుద్ర. అన్నాను, కానీ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడకుండా ఉండలేకపోతున్నాను అని అన్నది యష్మి. అబ్బో అంటూ సినిమా కంటే కూడా అతడు ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. నా వైపు చూడటానికి సినిమాకి తీసుకొని రావటం ఎందుకు అని తను స్క్రీన్ వైపు చూస్తూనే అతని ఫేస్ మీద చేతులు పెట్టి తన ఫేస్ని స్క్రీన్ వైపే ఉంచింది. నువ్వు నా వైపు చూడటం లేదు కదా, నేను నీ వైపు చూస్తున్నట్లుగా నీకు ఎలా తెలిసింది అని అమాయకంగా అడుగుతాడు రుద్ర. ఎలా తెలిస్తే ఏంటి, తెలిసింది కదా, ముందు సినిమా చూడు, లేదంటే నువ్వు ఈ సినిమాకి పెట్టిన డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయి అని అన్నది యష్మి. పర్వాలేదు, నిన్ను నేను ఇంత దగ్గరగా, అది కూడా 3 గంటల సేపు ప్రతిరోజు చూడలేను కదా, ఈరోజు ఇలా చూసే అదృష్టం వచ్చింది అనుకుంటాను అని అన్నాడు. అతడిని పైనుండి కింద వరకు చూసి మరలా స్క్రీన్ వైపు చూస్తుంది.
అక్కడ ఒక్కసారిగా దెయ్యం సీన్ అలా స్క్రీన్ మీదకు వచ్చేస్తుంది. అది చూసి యష్మి ఒక్కసారిగా భయపడి రుద్ర చేతులను గట్టిగా పట్టుకుంటుంది. అతను ఆమె చేతుల మీద చేతులు వేసి డోంట్ ఫియర్ ఐఎమ్ హియర్ అంటూ ఆమెను కన్సోల్ చేస్తూ దగ్గరకు తీసుకుంటాడు. కొన్ని క్షణాలకు యష్మి వెంటనే తేరుకొని అతని చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి లాక్కొని మరలా స్క్రీన్ వైపు చూస్తుంది. సినిమా మంచి సస్పెన్స్లో ఉండగానే ఇంటర్వెల్ పడుతుంది. అప్పుడు కూడా రుద్ర బయటకు వెళ్లకుండా ఆమెనే చూస్తూ ఉంటాడు. యష్మి చిరుకోపంగా అతనిని చూస్తూ ఏంటి నా వైపు అలా చూస్తున్నావు, వెళ్ళి పాప్కార్న్ కానీ జ్యూస్ కానీ ఏమైనా తీసుకొని రావచ్చు కదా అని ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకొని అంటుంది. అతడు తన వైపే అలా చూస్తూ ఉండటం తనకి ఇబ్బందిగా అనిపించడంతో అవి తీసుకొని రావడానికి నేను బయటకు వెళ్తే ఆ కొన్ని క్షణాలు కూడా నిన్ను చూడటం నేను మిస్ అయిపోతాను కదా, అందుకే నేను వెళ్ళటం లేదు. ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వాళ్ళే మన దగ్గరకు తీసుకొని వచ్చి ఇస్తారు. నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు, ఆర్డర్ పెడతాను అని అన్నాడు. సినిమా థియేటర్లో ఇటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఇంటర్వెల్ అప్పుడు స్క్రీన్ మీద కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఒక కోడ్ లాంటిది ఇస్తూ ఉంటారు సినిమా హాల్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బిజినెస్ కోసం అంతే. అలా మరలా సినిమా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కూడా వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆమె పాప్కార్న్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా మధ్య మధ్యలో హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు వెంటనే రుద్ర చేతులు పట్టుకోవటం లేదంటే గట్టిగా అతను ఒదిగిపోవటం చేస్తుంది. ఆ క్షణం మాత్రం ఆమెకు భయం లేదు, ఏమీ లేదు, ధైర్యంగా ఉన్నట్లుగా ఫీల్ అవుతుంది. తన తండ్రి పక్కన ఉంటే ఎలా ఫీల్ అవుతుందో రుద్ర పక్కన ఉన్నా కూడా అలానే అదే ఫీల్తో ఉంటుంది. అది తన మనసుకు తెలుస్తూ ఉంటుంది. కానీ తన బ్రెయిన్ మాత్రం అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. తను ఏ ధైర్యంతో ఒక రోజంతా కూడా రుద్ర చెప్పినట్లుగా చేస్తాను అని అతని వెనక వచ్చిందో ఆమెకే తెలియటం లేదు. అలా కొంచెం భయంతో కొంచెం ఎంటర్టైన్మెంట్గా సినిమా పూర్తి చేసుకొని ఇద్దరూ బయటకు వస్తారు. అలా ఇద్దరు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చేస్తారు. రుద్ర యష్మిని ఒక రెస్టారెంట్ లోపలికి తీసుకొని వెళ్తాడు. ఆమెకు అతని ప్రవర్తన ఏమీ అర్థం కాదు. ఉదయం ఏమో వీధి సైడ్ ఉండే ఒక చిన్న టిఫిన్ కొట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి టిఫిన్ అన్నాడు. ఇప్పుడేమో ఇంత పెద్ద రెస్టారెంట్కు తీసుకొని వచ్చి లంచ్ అంటున్నాడు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి అని తన మనసు తనని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. కానీ తన దగ్గర మాత్రం సమాధానం ఉండదు. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. థ్యాంక్